ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఓం గోవింద విశ్వేత్తాదేశమనేషు ప్రభాత్యాయ జగర్థమగవన్నింద్రజన్మసహజం పురస్తాదే ఆయుష్యమజ్ఞం ప్రథమంజు శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. పాద ప్రక్షాళనం చూస్తూ ఉండండి. గోవింద నమోస్త్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్వతే సహస్రకోటి యుగధారిణే నమః. మధనో మధవ్యో పరమేనాంద ఇది క్రముకం తేషాం మధ్యే కారణ బ్రహ్మణః పరమాయుర్వర్షస్య సకల కళ్యాణ లక్ష్మీతమే. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం జనయంతదేః ఉల్లాసపల్లవిద పాలిత సప్తలోకి కళ్యందంతు నానేన జగద్రక్షణ హేతునా కంఠే భద్రాని శుభగే త్వం జీవశరదాం శతం. గోవింద శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్జనాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోర్దదాత్ సవం కామస్య తృప్తిమానందం తస్యా ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే. సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తొలివీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. జగదేక సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సర్వాలంకార భూషితులై సహస్ర దీపాలంకరణ మండపంలో 1000 దీపాల వెలుగుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. భగవత్మూలం శ్రీయకాంతాయ కళ్యాణనిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం లక్ష్మీవేంకటరమణ గోవింద స్వర్ణగిరివాస గోవింద. యాదా